రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి రూరల్ తుమ్మలగుంటలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సిట్ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇక A38 నిందితుడిగా ఉన్న భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. బుధవారం ఇంటికి లాక్ ఉండడంతో సిట్ అధికారులు వెనుతిరిగారు. తిరిగి గురువారం వేకువజామున సిట్ బృందం తనిఖీలు చేపట్టింది. ఇక అటు ఇదే కేసులో 79 రోజులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక లిక్కర్ స్కామ్ నిందితులు భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డికి చెందిన హైదరాబాద్ లోని కంపెనీ కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేశారు. దీనిపై సమాచారం అందించేందుకు మా తిరుపతి ప్రతినిధి ఇక సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఏపీ లిక్కర్ స్కామ్ లో 38వ నిందితులుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన పూర్తి విచారణ చేపట్టినప్పటికీ ప్రస్తుతానికి సిట్ అధికారులు దాని మీద పూర్తి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదే నిన్న తన స్వగ్రామైనటువంటి తుమ్మలగుంట నివాసానికి చేరుకున్నారు. నిన్న ఇల్లు నివాసము తాళాలు వేసి ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్ తనకు సంబంధించినటువంటి ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఇక్కడంతా కూడా పూర్తిగా సిట్ అధికారులు తనిఖీలు కూడా చేపట్టారు. ప్రస్తుతానికి తిరుపతిలోని తుమ్మలగుంట నివాసానికి చేరుకుని పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. అయితే 79 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ప్రస్తుతం ఎక్కడెక్కడ కంపెనీలు, అలాగే తన స్వగ్రామం, తనకు సంబంధించినటువంటి తిరుపతి కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, ఈ ప్రదేశాలంతా కూడా పూర్తిగా విచారణ కొనసాగించి తనిఖీలు కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి A38 గా తీసుకున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే 39 గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఉండడంతో దీనిపైన పూర్తి విచారణ కొనసాగిస్తున్నారు. చిత్రాధికారులు దీనిపైన ఎంతకాలం ఇంకా ఇక్కడ విచారణ చేస్తారో, అలాగే ఇక్కడ నుంచి మరొక ప్రాంతంలో కూడా ఏ ప్రాంతాల్లో చేస్తారని కూడా తెలియాలనుంది. ప్రస్తుతానికి తన ఇంటిని పూర్తి స్థాయిలో ముమ్మరంగా తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ సుధీర్.